మనం మాట్లాడుకుందాం. రైట్, ఇక మరో అంశం, మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో గ్రామ సభల చిచ్చు, పథకాల అమలు తీరుపై మంత్రులను నిలదీస్తున్న సొంత పార్టీ శాసనసభ్యులు. ఎవరిని అడిగి అర్హులైన ఎంపిక చేస్తున్నారు, కార్యకర్తలకు జవాబు ఇవ్వలేకపోతున్నాం, పార్టీ కోసమే పనిచేస్తున్న వారికే ఫలితమేది, ప్రజలలో ఆగ్రహం, క్యాడర్లో అసంతృప్తి, ఇట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలలో కష్టమే, మంత్రులకు తేల్చి చెప్తున్న ఎమ్మెల్యేలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 4 పథకాల అమలు కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. ఈ వ్యవహారం పార్టీ ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రులుగా మారింది. గ్రామ సభల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక వివాహంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే బగ్గుమంటున్న గ్రామ సభలేంది, దరఖాస్తుల గోలేంది అంటూ కూడా మంత్రులను నిలదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో దర్శక నిర్మాతలారా అంటాం కదా. ఇక్కడ వాస్తవం ఏంటంటే మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు. ఇక్కడ విషయాన్ని ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి, క్లారిటీగా కూడా మనందరం కూడా ఆలోచిద్దాం. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో గ్రామ సభల చిచ్చు అంటూ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా. నిజమే, ఎందుకు అంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సలహాదారు ఎవడో కానీ ఆయన అద్భుతం. ఎక్కడ సార్ సెల్యూట్ సార్, మీకు సెల్యూట్, ఆ సలహాదారుడికి సెల్యూట్. కరెక్ట్, ముఖ్యమంత్రిని తప్పుదో పట్టేయడానికి, బురదలో కాలేయడానికి అద్భుతంగా చూపెడతాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. నిజంగా కూడా గ్రామ సభలను ఒక వ్యూహాత్మకంగా ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కూడా అది బెడిసికొచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలుగా ఎందుకు మారిపోయిందంటే, ఇక్కడ మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు అందరూ పరుగో అంటూ మంత్రుల దగ్గరికి పోతున్నారు. ఎందుకు పోతున్నారంటే, గ్రామ సభలు ఏర్పాటు చేయడం వల్ల తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, ప్రజా ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుంది. ఇచ్చే 3-4 పథకాల కోసం ఏంద్రబాయి లొల్లంతా అన్నట్టు ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా మంత్రుల దగ్గరికి పోతే మంత్రులు కూడా ఏం చెప్పలేక బిక్కమొహాలు వేసుకొని తలుపులు డోర్ వేసుకున్నారు. ఇక ఇదంతా కాదు, మా ముఖ్యమంత్రి వచ్చేదాకా వేచి చూద్దామని 1000 కళ్ళతోని ఏంటంటే కొవ్వొత్తులలో కళ్ళల్లో కొవ్వొత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా జరిగే చర్చ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తమంతట తామే కూడా తమ పార్టీ పరువును బజార్ పాలు చేసుకోవడం, దాంతోపాటు ఎమ్మెల్యేల ఇజ్జతి పోవడం, మంత్రుల పరువు పోవడం, ముఖ్యమంత్రి అబాస్ పాలవ్వడం అనేది తెలంగాణ గ్రామ సభలలో జరుగుతున్నది. ఇది వాస్తవమైన విషయం. వాళ్ళు అంగీకరించకపోయినా వైఆర్టీవీ కెమెరా పట్టుకొని నేను తీసుకుపోతాను. నేను చెప్తున్నా కదా. ఇక